రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. పొడి వాతావరణం కారణంగా గత కొన్ని రోజుల కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి ఆదివారం రాష్ట్రంలో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గత ఏడాది కంటే ఈసారి ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. హామీలు అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించిందని మాజీ మంత్రి భారాసా నేత హరీష్ రావు విమర్శించారు. తన రాజీనామా పత్రాన్ని గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద మేధావులకు ఇచ్చి మాట్లాడారు. బాండ్ పేపర్లు సోనియా గాంధీ పేరిట లేఖ ఇచ్చి సీఎం మాట తప్పారన్నారు. బాండ్లకు కాలం చెల్లిందని ఇప్పుడు దేవుడిపై ప్రమాణాలు చేస్తున్నారని తెలిపారు. ఢిల్లీ మద్యం వివాదం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఓ నేరానికి సంబంధించిన ఆధారాలతో చేసిన అరెస్టు స్వేచ్ఛాయుత నిష్పాక్షిక ఎన్నికల భావనను ఉల్లంఘించడం కాదని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు పూర్తయిన దర్యాప్తులో నేరపూరిత ఆదాయంలో కొంత భాగం బయటపడిందని, గోవా శాసనసభ ఎన్నికల కోసం ఆప్ 45 కోట్లు వెచ్చించిన విషయం వెలుగులోకి వచ్చిందని వెల్లడించింది. మద్యం విధానంలో మేలు కలిగించేందుకు సంబంధిత వ్యాపారుల నుంచి ప్రయోజనాలను డిమాండ్ చేయడంలో కేజ్రీవాల్ తన మంత్రులు ఆప్ నాయకులతో కలిసి పనిచేశారని ఈడీ తన 734 పేజీల కౌంటర్ అఫిడవిట్లో పేర్కొంది.